ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 12 రాష్ట్రాల వరకు ఎలా గడవబోతోందనే అంశాన్ని దినఫలితాల ద్వారా మనకు తెలియచేయనున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో దిన ఫలితాలతో పాటు మేము ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు కార్యక్రమంలో అసలు ఆర్థిక శాపం అంటే ఏమిటి, ఈ ఆర్థిక శాపాన్ని ఎలా గుర్తించవచ్చు, ఇందులో నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి, ధనుస్సు రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, వీటితో పాటుగా మీకు ఏదైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి, అసలు జీవితంలో ఎదుగుదల అనేటువంటిది ఉండట్లేదు, ఒకదాని తర్వాత ఒకటిగా కష్టాలే వస్తున్నాయి అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాన్ని పాటించడం వలన మేలు కలుగుతుందో అవన్నీ తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. బుధవారం 11వ తేదీ జూన్ నెల 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ పూర్ణిమ, మధ్యాహ్నం 1:10 వరకు, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాత్రి 8:07 వరకు, వర్జన్ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:42 వరకు, రావుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 9:10 నుండి 9:42 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 4:40 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి కోర్టు వ్యవహారాలకు, పశు క్రయ విక్రయాలకు, రాయభారాలకు కాలం అనుకూలంగా ఉంది. గురువుగారు, ఇవాళ పంచాంగ ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈ రోజంతా సాఫీగా సాగిపోవాలంటే ఏం చేయాలో వివరిస్తారా? బుధవారంతో కూడినటువంటి బుధగ్రహ నక్షత్రం ఉన్నటువంటి ఈ రోజున బుధగ్రహ కవచాన్ని పారాయణ చేయడం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద బయటికి వెళ్ళండి. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రాగలుగుతారు. ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? ఈ రోజున జ్యేష్ఠ పూర్ణిమ. తెల్లనివి కానీ నల్లనివి కానీ ఈ రోజున దేవతా ప్రీత్యర్థంగా దానం చేసినట్లయితే కనుక నువ్వులను, తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా సరే దానం చేసినట్లయితే కనుక పాపనాశనం కలుగుతుంది. జ్యేష్ఠ పూర్ణిమ తిథి కలిగినటువంటి ఈ రోజున ఎవరైతే కనుక లలితా పరాభట్టారికను ఆరాధన చేస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరమ రామభక్తుడైనటువంటి కబీర్ దాస్ గారు జన్మించినటువంటి సుదినం కూడా ఈ రోజే. అలానే ఈ రోజున బౌచ్ఛక మన్వాది, అంటే మనకి మొత్తం 14 మంది మనువులు ఉన్నారు. వాళ్ళలో 14వ మనువు బౌచ్ఛకుడు. ఈ బౌచ్ఛకుడి యొక్క వృత్తాంతం అంతా విశేషించి మనకి మార్కండేయ పురాణంలో కనబడుతుంది. ఈయనకి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని శ్రవణం చేయడం వలన భగవద్ అనుగ్రహం కలుగుతుందని, ఉత్తమమైన సంతానం కలుగుతుందని ప్రతీతి. ఈ రోజున బౌచ్ఛక మన్వాదిని పురస్కరించుకొని చేసేటువంటి స్నానాలు, దానాలు ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి. అన్నింటినీ మించి ఈ రోజున పురి జగన్నాథ క్షేత్రంలో బలభద్ర సుభద్ర సమేతమైనటువంటి జగన్నాథుడికి స్నాన పూర్ణిమ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. దారుమూర్తులు కదా, నిత్యం కేవలం మూలమూర్తిగా అభిషేకం చేయడం అనేది అక్కడ ఉండదు. ఈ రోజున ఆ మూలమూర్తుల్ని తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి మండపంలో ఏర్పాటు చేసి ఆ ముగ్గురికి కూడా ఈ రోజున అభిషేకం చేయిస్తారు. కుండల కొద్దీ నీటితోటి అభిషేకం చేసినటువంటి కారణం చేత స్వామికి కాస్త అస్వస్థత చేకూరుతుందట. ఇంకా రేపటి నుంచి జగన్నాథుడి దర్శనం ఉండదు. మళ్ళీ ఎప్పటిదాకా రథోత్సవం వరకు. అప్పటిదాకా స్వామివారికి మనిషికి చేసినట్టుగా చికిత్స చేస్తారండి. ఇది అక్కడ ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కనుక దీన్ని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అనేకమైనటువంటి లీలా విశేషాలకు స్థానమైనటువంటి పరమాద్భుతమైనటువంటి ధామం పూరి జగన్నాథ క్షేత్రం. ఈ రోజు నుంచి ప్రారంభమై 8 జూలై వరకు కూడా గురుమౌఢ్యం ఉన్నటువంటి కారణం చేత ఇది శుభకార్యాలకు అంత అనుకూలమైనటువంటి సమయం కూడా కాదు. గురువుగారు, ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఇవాళ దిన ఫలితాల గురించి వివరిస్తారా? అలాగేనమ్మా. ముందుగా మేషరాశి.
మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఏదో ఒక అసంతృప్తి అనేటువంటిది చోటు చేసుకుంటుంది. ప్రధానంగా ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఏదో ఒక దాంట్లో ఈ అసంతృప్తి అనేటువంటిది లేకుండా, వివాదాలు లేకుండా ఈరోజు పూట పూర్తవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు కాలం అంతగా సహకరించట్లేదు. విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధను కలిగి ఉండాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు, పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా సానుకూలంగా సాగుతోంది. రాత్రి 8 గంటల వరకు కూడా అనుకూలమైనటువంటి కాలమే నడుస్తోంది. ఆర్థిక విషయాలకి, కుటుంబపరమైనటువంటి అంశాలకు, కొనుగోళ్లకు సంబంధించిన అంశాలకు, ప్రయాణాలకు, విద్యాపరమైనటువంటి విషయాలకు ఈ రోజు ఉన్నటువంటి ఈ కాలం చాలా చక్కగా సహకరిస్తోంది. 8 గంటలు దాటిన తర్వాత నుంచి కూడా మీ ఆలోచనలో కొంత మార్పులు రావడానికి, అవి వ్యతిరేకంగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. రాత్రి తీసుకునేటువంటి ఆహారంలోనూ, నిద్ర విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు, పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చాలా చురుగ్గా ఉంటారు, చకచకా పనులను చక్కబెడతారు. నా అనుకోని ప్రతి వారికి కూడా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. ఎంతో కాలంగా అవ్వట్లేదు, కొనుగోలు చేసుకోలేకపోతున్నాం అనుకున్నటువంటి పనులు కావచ్చు, కొనుగోలుకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద పెద్దమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజంతా సాఫీగా సాగిపోతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు, పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ ఒక్క రోజు కాస్త ఓపిక పట్టినట్లయితే కనుక రేపటి నుంచి మీకు కొంత మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నన్ను తిట్టారనో, నాకు నచ్చలేదనో, జాబ్స్ని రిజైన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అలానే వృత్తి వ్యాపారాల పరంగా కూడా కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు, పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, ఆర్థిక శాపం అంటే ఏమిటి? ఈ శాప విముక్తికి ఎటువంటి పరిహారాల్ని పాటించాలో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఆర్థిక శాపము ఇది చాలామంది ఏంటంటే ఈ మాట వినగానే నిజమేనండి, నాకు కూడా ఆర్థిక శాపం ఉన్నట్టుంది, నాకేం కలిసి రావట్లేదు అనుకుంటారు. అసలు ఈ ఆర్థిక శాపం రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. పూర్వజన్మలో ఇతరులను మోసం చేసి వాళ్ళ ధనాన్ని లాక్కోవడం కావచ్చు, తల్లిదండ్రులను హింసించడం కావచ్చు, భార్యని హింసించడం కావచ్చు, లేకపోతే ఏదైనా దేవాలయాలు ఇటువంటి వాటికి లేదా ధార్మికమైనటువంటి కేంద్రాలకి నియోగించబడినటువంటి ధనాన్ని మనం ఏదో ఒక మాయ చేసి కుట్రలు పన్ని వాటిని కాజేయటం కావచ్చు. ఇటువంటి వాటి వలన లక్ష్మీదేవికి కోపం కలుగుతుంది. ఆ కారణం చేత ఈ జన్మలో ఆర్థిక శాపాలు కలుగుతాయని చెప్పని ప్రతీతి. జాతకాలతో సంబంధం లేకుండా ఎవరికి వారు ఆర్థిక శాపం ఉందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే గనక, వచ్చినటువంటి ధనంలో అధిక శాతం ఎప్పుడూ కూడా ఖర్చు అయిపోతుంది. ఈ ఖర్చు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉండేటువంటి ఖర్చులుగా, వృధా ఖర్చులుగా ఉంటాయి తప్ప ఇవి ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉండవు. తీవ్రమైనటువంటి అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యం వచ్చినటువంటి సమయంలో మీరు కోరుకున్నంత అనారోగ్యానికి కావాల్సినంత, అంటే డాక్టర్ దగ్గరికి ఇవ్వడం కావచ్చు, లేకపోతే దాన్ని తగ్గించుకోవడానికి కావాల్సిన మందులు మాపులు ఇవన్నీ కొనుక్కోవడానికి కావాల్సినంత ధనం కావచ్చు, సమకూరకుండా ఉంటుంది. అది కూడా ఆర్థిక శాపం కిందే మనం చూసుకోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి పొజిషన్లో ఉంటారు, కానీ ఎప్పుడు అప్పులే ఉంటూ ఉంటాయి. ఇది కూడా ఆర్థిక శాపం కింద తీసుకోవాలి. ఇలా ఈ ఆర్థిక శాపాన్ని జాగ్రత్తగా మనం గమనించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకే ఒక్క గుర్తు ఏంటంటే, అసలు ఎప్పుడూ కూడా వచ్చిన డబ్బుకి అయ్యే ఖర్చుకి సంబంధం లేకుండా ఉంటుంది. ఇక్కడ కావాలని పెట్టేటువంటి ఖర్చులు కాదండి, విలాసాల కోసం పెట్టేటువంటి ఖర్చుల కింద దీన్ని తీసుకోకూడదు. బాధ్యతలు ఎక్కువైపోతూ ఉంటాయి. దీనివల్ల ఖర్చులేమో పెరిగిపోతూ ఉంటాయి, ఆదాయమో దానికి తగినంతగా రాకుండా ఉంటుంది. అప్పుడు ఇట్లాంటి వాటిని మనం ఆర్థిక శాపాల కింద లెక్క పెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, తాము కోరుకునేటువంటి లగ్జరీ లైఫ్కి కావాల్సినటువంటి ధనం రాకపోయేసరికి నాకు డబ్బులు లేవు అనుకుంటున్నారు. అది ఆర్థిక శాపం కిందకి రాదు. కనుక ఇందాక చెప్పినటువంటివన్నీ క్రాస్ చెక్ చేసుకొని అటువంటి స్థితి ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పరిహారాన్ని పాటించుకోండి. ఈ ఆర్థిక శాపం నుంచి మీరు బయటపడగలుగుతారు. దీనికి మీరు చేయవలసిందల్లా, ప్రతి శుక్రవారము కూడా ఒక మనిషి భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుతో, అంటే అంత డబ్బుతోటి ఆకుపచ్చగా ఉండేటువంటి గడ్డి కానీ లేదా ఆకుపచ్చని కూరగాయలు కానీ కొనుగోలు చేయాలి శుక్రవారం ఉన్నటువంటి రోజున. ఈ శుక్రవారం నాడు దేశీయ ఆవుకి వీటిని తినిపించాలి. ఇంతే మీరు చేయవలసింది. ఆకుపచ్చని గడ్డి లేదా ఆకుపచ్చగా ఉంటే కూరగాయలు, క్యాప్సికం కావచ్చు, బెండకాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా పర్వాలేదు.
వీటిని తీసుకువెళ్ళి ఆవుకి శుక్రవారం పూట తినిపించాలి. ఈ ఆవు దేశీయ ఆవే అయి ఉండాలి. గరిటెడైనను చాలు గంగి గోవు పాలు అన్నట్టుగా మనకి ఇక్కడ ఏంటంటే గంగి ఉండాలండి. ఆ కింద గంగి ఉంటేనే దేశీయ ఆవు కిందకు వస్తుంది, అది రాదు. దానికి చేస్తేనే మనకి మంచి ఫలితాన్ని అందుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. గురుగారు, ధనుసు రాశిలో ఏ గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తామన్నారు, వివరిస్తారా అండి? అలాగేనమ్మా, ధనుసు రాశిలో గనక రవి ఉన్నట్లయితే గనక ఆ జాతకుడి యొక్క తండ్రి సిద్ధాంతాలు కలిగినటువంటి వాడు. భగవంతుడి మీద అపారమైనటువంటి భక్తి ఆయనకు ఉంటుంది అని చెప్పుకోవాలి. అలానే తన వృత్తిలో ఒక మోస్తారైనటువంటి గౌరవాన్ని పొందేటువంటి వాడుగా ఉంటాడు. ఇతని యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడంటే, ఎవరికైతే గనక ధనుస్సు రాశిలో రవి ఉన్నారో అతని యొక్క కుమారుడు ఎలా ఉంటాడు అంటే గనక చక్కటి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని సాగించేటువంటి వాడుగా ఉంటాడు. ఇదే ధనుస్సు రాశిలో చంద్రుడు కనుక ఉన్నట్లయితే జాతకుడు ఉదారమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడు. తల్లిదండ్రులని చక్కగా చూసుకునేటువంటి వాడు. మంచి గౌరవ మర్యాదలను వారికి ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. మానసికంగా అతనికి కొంత భయం అనేటువంటిది మాత్రం ఉంటుంది అని చెప్పుకోవాలి. అతని యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆ మహాతల్లి ఆవిడ చక్కటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటిగా ఉంటుంది. అనేకమైనటువంటి అవరోధాన్ని మాత్రం జీవితంలో ఎదుర్కొనేటువంటి స్థితి ఆవిడకి ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే ధనుసు రాశిలో గనక కుజుడు ఉన్నట్లయితే గనక ఆ వ్యక్తి చక్కటి భక్తి కలిగినటువంటి వాడై ఉంటాడు. అలానే కోపంతో ఆవేశంతో గట్టిగా మాట్లాడేటువంటి వాడే అయినప్పటికీ కూడా ఆయన మనస్సు మాత్రం వెన్నలాగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇతనికి గనక ఎవరన్నా ఎల్డర్ బ్రదర్ ఉన్నట్లయితే అతను కూడా ఇవే లక్షణాలను కలిగినటువంటి వాడు అవుతాడు. ఒకవేళ స్త్రీ జాతకమై ధనుసు రాశిలో కనుక కుజుడు ఉన్నట్లయితే ఆమె యొక్క భర్త నిజాయితీపరుడైనటువంటి వాడు, మంచి తెలివైనటువంటి వ్యక్తి. వివాహానంతరం అతనికి మంచి పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇదే ధనుసు రాశిలో బుధుడు గనక ఉన్నట్లయితే గనక అతను చాలా తెలివైనటువంటి వాడు, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాడు. జీవితంలో ఒక దశలో ఒంటరితనాన్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి స్థితి అతనికి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు కూడా అతను ఒంటరిగా చేయవలసినటువంటి అవసరాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ అతనికి తమ్ముడు ఉన్నట్లయితే కనుక ఆ తమ్ముడు మంచి ఆదర భావాన్ని కలిగినటువంటి వాడు, భగవద్భక్తి కలిగినటువంటి వాడు అని చెప్పవచ్చు. ధనుస్సు రాశిలో గురువు కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడి యొక్క ముక్కు పొడవుగా ఉంటుంది. అంతేకాకుండా అతనికి జలుబు వల్ల బాధలు కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. మంచి అనురాగమూర్తిగా అతని గురించి మనం చెప్పుకోవచ్చు. కేవలం అతని సొంత తెలివితేటల వలనే అతను డబ్బును సంపాదించుకునేటువంటి వాడు అవుతాడు తప్ప ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఏవి ఇతనికి పెద్దగా ఉపయోగపడవు. ఉపయోగించుకోవడం కూడా అతనికి అవకాశం ఉండదు. శుక్రుడు గనక ధనుస్సు రాశిలో ఉన్నట్లయితే ఆ జాతకుడు గనక పురుషుడైనట్లయితే వచ్చేటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కొంచెం పొడుగ్గా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆవిడ చదువులో కూడా బాగా చదువుకున్నటువంటిది అయి ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలానే ఆ జాతకుడి యొక్క సోదరీ వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చక్కటి తెలివైనటువంటి వారు, విద్యామూర్తులుగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. ధనస్సులో శుక్రుడు ఉన్నటువంటి జాతకుడు ఎవరైతే ఉన్నారో అతను మంచి జాతకుడిగా చెప్పుకోవచ్చు. అతను మంచి శీలవంతుడిగా అతని మనం చెప్పుకోవచ్చు. అలానే ధనుస్సు రాశిలో కనుక శని ఉన్నట్లయితే కనుక అతను తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలను కలిగినటువంటి వాడుగా ఉంటాడు. అలానే కష్టం మీద జీవనోపాధిని పొందేటువంటి వాడై ఉంటాడని చెప్పుకోవాలి. ఇలా సూచనప్రాయంగా మీకు ప్రతిరోజు కూడా ఆయా రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తున్నాను. ఈ గ్రహాల మీద ఉండేటువంటి ఇతరత్రా దృష్టిలు మరిన్ని అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వీటిలో చాలా వరకు 180 మందికి మాత్రం అవడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, మా అందరికీ తెలియని జ్యోతిషపరమైన అంశాలని ఇలా ప్రతిరోజు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఏ పని చేసినప్పటికీ అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనలు మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ముఖ్యంగా మీ రాశికి యోగకారకుడైనటువంటి గురుడికి వాళ్ళ నుంచి కూడా మూఢమి ఉంటున్నటువంటి కారణం చేత మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వడం, వ్యాపారం చేయడం ఇటువంటి విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండకపోతే గనక మోసపోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు కాలం అనుకూలంగానే ఉంది. భార్యాభర్తల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా ఇవాళ నుంచి కూడా ఈ గురుమౌఢ్యమి ప్రారంభం అవుతున్నటువంటి కారణం చేత సుఖ సంతోషాల విషయంలోనూ భార్యాభర్తల యొక్క అన్యోన్యత విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఏదో నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అన్నట్టుగా ఉంటారా తప్ప కలివిడితనం అనేటువంటిది తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి తులారాశి.
తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి కనుక ఆర్థిక విషయాలు కానివ్వండి, కుటుంబపరమైనటువంటి అంశాలు కానివ్వండి, క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, మాట తీసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు, వీటన్నిటిని కూడా రేపటికి గనక మీరు వాయిదా వేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ ఒక్క రోజు వరకు చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలతోటి కాలక్షేపం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చాలా అనుకూలంగా సాగుతోంది కనుక ఉన్నటువంటి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రేపటి నుంచి ఉన్నటువంటి కాలంలో కొంచెం ఆర్థికమైనటువంటి చికాకులు పెరగడానికి, ఖర్చులు పెరగడానికి, మాటలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఈ రోజున సద్వినియోగపరుచుకోండి. అప్పులు ఇవ్వకపోవటం, తాకట్లు పెట్టకపోవటం అనేది మంచిదని చెప్పని వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే కొంతమందికి ఒక్కో కష్టం తర్వాత ఒక్కో కష్టం ఇలా ఎదురుపడుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో పాటించాల్సిన పరిహారం ఉందన్నారు, తెలియచేస్తారా అండి? తప్పకుండానమ్మా. ఏ ప్రయత్నం చేసినా వికటిస్తోంది. ఏ ప్రయత్నం కూడా కలిసి రావట్లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా కష్ట పరంపరతోనే జీవితం సాగుతోంది. ఎప్పుడు ఎడతెరిపి వస్తుందో ఈ కష్టాల నుంచి నాకు తెలియట్లేదు అని బాగా బెంబేలెత్తిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కసారి చేసినట్లయితే సరిపోతుంది. ఈ పరిహారానికి ఏదైనా ఒక మంచి రోజును ఎంచుకోవాలండి. ఒక చక్కటి శుభముహూర్తం ఉన్నటువంటి రోజును ఎంచుకోవాలి. ఆ రోజు రాత్రి చీకటి పడిన తర్వాత ఒక నల్లని వస్త్రం తీసుకోండి, లేదా బ్లాక్ కలర్లో ఉండేటువంటి బ్లౌజ్ పీస్ అయినప్పుడు కూడా పర్వాలేదు, అది తీసుకోండి. దాంట్లో ఒక మోతీ శంఖం పెట్టండి. ఆ మోతీ శంఖంలో 3 గోమతీ చక్రాలను ఉంచాలి. అదే ప్రకారంగా ఒక 5 గుండ్రంగా ఉండేటువంటి పచ్చి పోకలు వస్తాయి కదా, అవి కూడా మనం పెట్టుకోవాలి. వాటిని ఒక మూటలాగా కట్టేసేయండి. ఇప్పుడు ఈ మూటతోటి మీరే 7 సార్లు దిగదుడుచుకోండి. 7 సార్లు దిగదుడుచుకొని ఈ మూటను తీసుకొని ఏదన్నా సరే చౌరస్తాలోకి వెళ్ళండి. 4 రోడ్ల కూడలి అక్కడికి వెళ్ళండి. ఆ 4 రోడ్ల కూడల్లోకి వెళ్ళి ఆ 4 రోడ్ల కూడలో ఆ మూటని పెట్టేసేయండి. అందుకనే కొంచెం చీకటి పడిన తర్వాత పెద్దగా జనసంచారం లేనటువంటి చోట ఇది చేసుకోవటం అనేది మంచిది. అక్కడ పెట్టేసి మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. అమ్మా, నాకున్నటువంటి కష్టాలన్నింటినీ